తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం వెలుపల భోగి మంటలు వెలిగించి సంక్రాంతికి ఘనంగా స్వాగతం పలికారు టీటీడీ అధికారులు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి సంబరాలు చేసుకున్నారు సిబ్బంది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలతో ఏటా భోగి పండుగను నిర్వహిస్తుంది టీటీడీ. టీటీడీ సిబ్బందితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో సంబరాల్లో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని వాసులు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ కళకళలాడుతూ భోగి మంటలు వేసి సంబరాలు ప్రారంభించారు. మెట్రోకమ్ అధినేత నందెపు బాలాజీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయని కోనసీమ వాసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ వేడుక సంబరాల్లో ప్రజలు పాల్గొన్నారు. బయ్యారం గాంధీ సెంటర్లో దుర్గామాత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగి మంటల వేడుకలను నిర్వహిస్తున్నారు. భోగి మంటల వద్ద గ్రామస్తుల ఆటపాట సంబరాలు చేసుకుంటున్నారు. భోగి మంట వద్ద సెల్ఫీలతో యువత సందడి చేస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేముల వీరేశం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకే ఎమ్మెల్యే భోగి మంటలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని ఎమ్మెల్యే వేముల అన్నారు. భోగి మంటల్లో గత పాలకుల పాపాలు కాలిపోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెల్లవారుజామున భోగి మంటలేసి సంక్రాంతికి స్వాగతం పలుకుతారు. ఈ భోగి సందర్భంలో ప్రతి సంవత్సరం లాగానే నకిరేకల్లో ఈసారి కూడా భోగి మంటలేసి సంస్కృతి సాంప్రదాయమైనటువంటి ధోతి పంచ ధరించేసి ప్రతి సంవత్సరం జరుపుతాము. ఈ సంవత్సరం కూడా ఈ భోగి మంటలు వేయటం జరిగింది. ఈ భోగి మంటల సందర్భంలో ఈ భోగి మంటల్లో గత పాలకుల పాపాలన్నీ కూడా ఈ మంటల్లో పోయి ప్రజలకు మంచి జరిగి మేలు జరిగేటువంటి శక్తిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకొని భోగి సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ భోగి సందర్భంగా ప్రజలందరికీ భోగభాగ్యాలు కలగాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు భోగి మంటల్ని